హలో ఫుడీస్, ఇవాళ రెసిపీ వచ్చేసి ఎండి రొయ్యలు సొరకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మన సొరకాయ చిన్న పీసెస్ కట్ చేసి అలా పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక బౌల్లో ఎండి రొయ్యలు తీసుకొని మంచిగా వాష్ చేసి వాటర్ పోయేటట్టు ఒక స్ట్రైనర్లో ఒక 5-10 మినిట్స్ వదిలేయాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టిన ఎండి రొయ్యలు అందులో వేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఎంత బాగా చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. మేము ఇది రెగ్యులర్గా చేసుకుంటాము రెసిపీ. ఓకే, దాని తర్వాత పక్కన ఒక బౌల్లో తీసి అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఫైన్లీ చాప్డ్ ఆనియన్ తీసుకొని అందులో వేసి మంచిగా ఎర్రగయ్యేటట్టు ఫ్రై చేయాలండి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఓకే మంచిగా కలపాలండి. ఇది మొత్తం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా దాన్ని అలానే ఎగనీయాలి. దాని తర్వాత అదే బౌల్లో పక్కన పెట్టిన సొరకాయ తీసుకొని అందులో వేసి మొత్తం అందులో వేసేసాక మంచిగా మిక్స్ చేయాలండి దాన్ని. ఓకే, ఒక లిడ్ పెట్టేసి 5-10 మినిట్స్ వదిలేయాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత అందులో ఆ పక్కన పెట్టిన రొయ్యలు అందులో వేసేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసి లైట్గా గరం మసాలా వేసి కలిపి అలా వదిలేయాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని. ఓకే, లాస్ట్కి ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసుకొని అలా గార్నిష్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చూడండి, మా వైఫ్ ఈ రెసిపీ ఎంత బాగా చేస్తుంది అంటే మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేసి మా కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.